అందరికీ నమస్తే అండి. మద్యం కుంభకోణంలో A4గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఈరోజు సిట్ అరెస్ట్ చేసింది. ఆయన అరెస్టుకు సంబంధించి అనేక ఊహాగానాలు, అనేక అనుమానాలు, అనేక భయాలు, పొద్దున్నుంచి కూడా అనేక నాటకీయ పరిణామాలు. జరుగుద్దా లేదా, అరెస్ట్ జరుగుద్దా లేదా, అరెస్ట్ జరుగుతుందా లేదా అని. సో ఆయన అరెస్ట్ అయితే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు రేపటి నుంచి ఏడుస్తారు, అరెస్ట్ కాకపోతే టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు రేపటి నుంచి ఏడుస్తారు అని దీనికి ప్రీవియస్ వీడియోలోనే నేను చెప్పాను. సో అరెస్ట్ అయితే జరిగింది. ఆయన ఎటువంటి నేరాలకు పాల్పడ్డారు, ఈ మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఏమిటి అనేది సిట్ ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించింది కాబట్టి ఆ ఆధారాలకు అనుగుణంగా అతన్ని అరెస్ట్ చేసింది. అతను విచారణకు సహకరించడం లేదు కూడా. ఏ ప్రశ్న అడిగినా సరే దానికి ఆయన స్పష్టంగా సమాధానం చెప్పడం లేదు. అందుకని అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. ఆ 12 మందిలో అందరికంటే పెద్ద తలకాయ మిథున్ రెడ్డి గారే. సో ఓవరాల్గా ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ధనుంజయ రెడ్డి గారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి, కృష్ణమోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓఎస్డీగా పనిచేశారు. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా సీఎంఓ చుట్టూ చక్రం తిప్పింది వీళ్ళిద్దరే. సో ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు కూడా అంతే కీలకం ఒక రకంగా. వాళ్ళిద్దరూ పరిపాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అయితే ఈయన మిథున్ రెడ్డి గారు పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఈవెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులే. ఈవెన్ రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇలా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. అయితే ఇతన్ని అరెస్టు ధృవీకరించడానికి ముందే సిట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాదాపుగా 302 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్లో మిథున్ రెడ్డి గారిని నిందితుడిగా చూపించినప్పటికీ ఇతని పాత్ర ఏమిటి, ఇతను ఏ నేరాలకు పాల్పడ్డాడు అనేది ఛార్జ్ షీట్లో పేర్కొనలేదు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన పాత్ర ఏమిటి, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఏం చేశారు, రాజ్ కిషరెడ్డి ఏం చేశారు, వీళ్ళందరూ ఏమేం చేశారని పాత్రలు స్పష్టంగా వాళ్ళ గురించి కొన్ని పేరాల్లో మెన్షన్ చేశారు. కానీ మిథున్ రెడ్డి గారి గురించి మాత్రం 1-2 లైన్లో మెన్షన్ చేశారు. కాకపోతే తదుపరి విచారణ జరుగుతోంది, మరో 20 రోజుల్లో ఇంకో దశ ఛార్జ్ షీట్ వేస్తాము, దానిలో మిథున్ రెడ్డి గారి పాత్ర ఏంటనేది స్పష్టంగా చెప్తామని చెప్పారనమాట. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఛార్జ్ షీట్లో లేదు. మేబీ 302 పేజీల ఛార్జ్ షీట్ అంటే దానిలో ఎక్కువగా సిట్కు దొరికిన ఆధారాలు, కాల్ రికార్డ్స్, గూగుల్ లొకేషన్స్ ఇవే ఎక్కువగా ఉంటాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, వాళ్ళప్పుడు జరిగిన లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, దానికి సంబంధించినవే ఎక్కువ ఉంటాయి. సుమారుగా 140-150 పేజీల వరకు ఈ రిపోర్ట్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉంటుంది, దర్యాప్తు నివేదిక ఉంటుంది. మిగిలిందంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటాయి అన్నమాట. సో అది కూడా కోర్టు యాక్సెప్ట్ చేసింది. దాని ఆధారంగా విచారణ జరుగుతుంది. సో ఓవరాల్గా మిథున్ రెడ్డి గారి అరెస్ట్ మీద అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకే. ఎందుకంటే వైసీపీ వాళ్ళు దాదాపుగా ఎవరూ కూడా మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అవుతుందని అనుకోలేదు. ఎందుకంటే బీజేపీ ఆశీస్సులు ఉంటాయి కదా. సో మిథున్ రెడ్డి గారి అరెస్టు జరుగుతుందని, ఈవెన్ నేను కూడా మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అవ్వదనే అనుకున్నా, అంతవరకు వెళ్ళరనే అనుకున్నా. ఎందుకంటే స్పీకర్ గారి పర్మిషన్ కావాలి, ఎందుకంటే ఆయన ఎంపీ కదా, స్పీకర్ పర్మిషన్ కావాలి, అండ్ పొలిటికల్గా బీజేపీ పెద్దలకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అంటే ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళినట్టే కదా. సో అందుకు అరెస్ట్ చేయరేమో, ఈరోజు విచారణ చేసి వదిలేస్తారేమో అనుకున్నాం. కానీ పొద్దున దాదాపుగా 11 ఆ టైంకి విచారణకు వెళ్ళిన తర్వాత సుమారుగా 6:30 గంటల పాటు సిట్ నుంచి అనేక ప్రశ్నలు ఎదుర్కొని మిథున్ రెడ్డి గారు ఇందాక అరెస్ట్ అయినట్టుగా సిట్ ప్రకటించింది. ఈరోజు విచారణలో ఆయన దేనికి కూడా స్పష్టంగా సమాధానం చెప్పలేదంట. ఏమడిగినా సరే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను ఎక్కడో రాజంపేటలో ఎంపీగా ఉన్నాను, నన్ను మీరు తీసుకొచ్చి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో డబ్బుల గురించో లేదంటే లిక్కర్ గురించో నన్ను అడుగుతారేంటి, నా వ్యాపారాలు వేరు, నాకు సంబంధం లేదని ఆయన ఎదురు ప్రశ్నించే ఇది చూశారనమాట. సో అందుకని సిట్ అతన్ని అరెస్ట్ చేశారు. మరి కోర్టుకి ఈరోజు అంటే శనివారం ఏమైనా తీసుకెళ్తే అత్యవసర కేసుల్లో తీసుకువెళ్ళాలి, లేదా సోమవారం అయినా సరే కోర్టులో సబ్మిట్ చేయాలి. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారంటే దీనిలో A5గా ఉన్న విజయసాయి రెడ్డి గారి పేరు ఒకటి ప్రముఖంగా వినిపిస్తోంది. కాకపోతే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి కాస్త అరెస్ట్ అవ్వకపోవచ్చు ఆయన అని నమ్ముతున్నారు, ఆయన వర్గం నమ్ముతోంది. ఆయన A5గా ఉన్నారు. ఆ తర్వాత ఇక ఫైనల్గా అరెస్ట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తారా లేదా అనేది డౌట్. ఈలోగా వెళ్ళాలి అంటే అప్పట్లో
ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి గారి స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా నెక్స్ట్ వీక్ విచారణకు రాబోతున్నారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా కీలకం. ఇప్పటి వరకు 268 మంది సాక్షులను విచారించినట్టు, 62 కోట్లు అమౌంట్ జప్తు చేసినట్టు సిట్ తన ఛార్జ్షీట్లో పేర్కొందన్నమాట. థ్యాంక్ యూ.